కాంచీపురం పెరుమాల్ సిల్క్ పీవీఆర్ మాల్ రోడ్ విజయవాడ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. బంగ్లాదేశ్ క్రికెటర్ ఐపీఎల్లో ఆడడం పట్ల, వచ్చేటువంటి ఐపీఎల్లో అతన్ని తీసుకోవడం పట్ల కేకేఆర్ టీం తీవ్రమైనటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అతన్ని ఐపీఎల్ నుంచి తొలగించాలి అంటూ డిమాండ్లు విపరీతంగా మొదలయ్యాయి. అంతేకాకుండా అసలు బంగ్లాదేశ్తో భారత క్రికెట్ సంబంధాలు పూర్తిగా తెంచుకోవాలంటూ కూడా ఇప్పుడు డిమాండ్లు వినిపిస్తున్నాయి. కారణం బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్నటువంటి విపరీతమైనటువంటి దాడులు. ఆ దాడులను అక్కడ ఉన్నటువంటి క్రికెటర్లు ఖండించకపోవడం, ఎవరు కూడా అక్కడి నుంచి పూర్తి స్థాయిలో ఈ హింసను ఖండించేటువంటి విధంగా మాట్లాడకపోవడం, ఈ కారణాల చేత మన దేశంలో ఉన్నటువంటి చాలామంది అపోజ్ చేస్తున్నారు బంగ్లాదేశ్ క్రీడాకారులను. వారితో క్రీడా సత్సంబంధాలను కూడా పూర్తిగా తెంచుకోవాలంటూ చెప్తున్నారు. దాంట్లో శివసేన పార్టీ కూడా చాలా కీలకంగా వాయిస్ని వినిపిస్తుంది. కొద్ది రోజులుగా బంగ్లాదేశ్ క్రీడాకారులను ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి రానియమంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు తెలంగాణ శివసేన పార్టీ అధ్యక్షులు శింకారు శివాజీ గారు జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా స్పోర్ట్స్ అనలిస్ట్ రాకేష్, కామెంటేటర్ కూడా, వారు కూడా జాయిన్ అవుతున్నారు. వీరిద్దరితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా శివాజీ గారు, ఏంటి అసలు ఎందుకు బంగ్లాదేశ్ క్రీడాకారులను అసలు మన దేశంలోకి రానివ్వకూడదు, ఐపీఎల్లో ఆడనివ్వకూడదు, ఇంకా హైదరాబాద్కి వస్తే అయితే మేము అడ్డుకుంటామంటూ తీవ్ర కంఠంతో చెప్తున్నారు. అక్కడ జరుగుతున్న వివాదానికి ఇక్కడ క్రికెట్కి ఎలాంటి సంబంధం ఉంటారు? 100% సాయి గారు, వాస్తవానికి బంగ్లాదేశ్ క్రికెటర్స్ అక్కడ జరుగుతున్నటువంటి దాడులను ఖండించుంటే మేము వాళ్ళని డిస్టర్బ్ చేసే వాళ్ళం కాదు, వాళ్ళని ఏమనే వాళ్ళం కాదు. కాకపోతే ప్రజాస్వామ్యం మొత్తం కూడా అక్కడ అంతరించిపోయింది. ప్రజాస్వామ్యం అసలు బతికే లేదు, మొత్తం చచ్చిపోయింది. గట్టి మాట్లాడాలంటే ప్రజాస్వామ్యం మొత్తం అంతరించిపోతున్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి మైనార్టీలకు లక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని ఎక్కడ కొట్టి చంపుతుంటే, అక్కడ ఉన్నటువంటి మహిళలను మానభంగం చేస్తూ ఉంటే, ఇష్టం వచ్చినట్టుగా ఆట బొమ్మల్లాగా ఆడుకుంటా ఉంటే, ప్రాణం ఉన్నటువంటి మనుషులని పెట్రోల్ పోసి తగలబెడతా ఉంటే, అంత ప్రజాస్వామ్యం పైన దాడి జరుగుతుంది మైనార్టీలో బంగ్లాదేశ్ పైన. మరి ఒక్క క్రికెటర్ కూడా మాట్లాడకపోతే వాళ్ళని తీసుకొచ్చి ఇలా కోట్ల రూపాయలు ఎట్లా ఇవ్వాలి సాయి గారు? వాళ్ళు సిక్స్లు కొడుతుంటే, వాళ్ళు వికెట్లు తీస్తుంటే ఎట్లా చప్పట్లు కొట్టాలి సాయి గారు? ఆ దేశంలో ఉన్నటువంటి మైనార్టీలను వాళ్ళేమో కత్తులతోటి, బ్యాట్లతోటి, బుల్లెట్లతోటి వాళ్ళు సిక్స్లు కొట్టి వాళ్ళేమో పైకి పంపిస్తున్నారు. వాళ్ళకి ఈడిక కోట్ల రూపాయలు ఇచ్చి మనం వాళ్ళు సిక్స్లు కొడుతుంటే, వాళ్ళు వికెట్లు తీస్తుంటే, ఫీల్డింగ్ చేస్తుంటే చప్పట్లు కొట్టాలనా? ఎవడు వీడు? బంగ్లాదేశ్ వాడు ఎక్కడోడీడు? ఆ దేశంలో జరుగుతున్నటువంటి మైనార్టీల పైన జరుగుతున్న దాడులను ఖండించలేనోడు వీడు, ప్రజాస్వామ్యం పైన దాడు జరుగుతుంటే కూడా ఖండించలేనోడు, కాపాడలేనోడు వీడొచ్చి భారతదేశంలో ఆడుతుంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం సాయి గారు? 100% ఖండిస్తాం. వాడు వస్తే 100% మ్యాచ్ జరగనియం. ఆనాడు బాల్ ఠాక్రే గారు ఏ విధంగా అయితే చెప్పారో దాన్ని 100% ఫాలో అవుతాం. వాంకడే స్టేడియంలో జరిగింది, హైదరాబాద్లో కూడా జరగాల్సిందే. శివసేన పార్టీ చూస్తూ ఊరుకోదు. మేము 100% ముక్త కంఠంతో చెప్పినాం, శివసేన పార్టీ అడ్డుకుంటది, మ్యాచ్ జరగనివ్వదు. బంగ్లాదేశ్ క్రికెట్ ఒక్కడు కూడా ఐపీఎల్ లో ఉండడానికి వీలు లేదని చెప్పి గట్టిగా చెప్పినాం. జరిగినటువంటి పరిణామాలు, బంగ్లాదేశ్లో జరిగినటువంటి పరిణామాలు, హిందువులపైన జరుగుతున్నటువంటి దాడులు, అది ఖచ్చితంగా హేయమైనటువంటి చర్య. మనం దాన్ని ఖండించాలి. పూర్తిగా అలాంటి చర్యలు ఎవరు చేసినా, ఎక్కడ చేసినా కూడా మనం పూర్తిగా దాన్ని వ్యతిరేకించి పూర్తి స్థాయి అలాంటి కార్యక్రమాలకు పాల్పడ్డ వారికి శిక్ష విధించాలని కూడా మనం ఫైట్ చేయాలి. బట్ ఈ కోణం వేరు. బట్ క్రీడ అనేది ఇంకొక సపరేట్ జోనర్. అది దీనికి ఎందుకు ముడిపెడుతున్నారని బంగ్లాదేశ్కు సంబంధించిన సీనియర్ క్రీడాకారులు వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి ఏం చెప్తారు? బంగ్లాదేశ్ క్రికెటర్ ఎవడైతే వాడు చెప్తున్నాడో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాని ప్రజాస్వామ్యం పైన దాడి జరుగుతున్నది. అక్కడ ఉన్నటువంటి మైనార్టీలను ఇష్టం వచ్చినట్టు కొట్టి చంపుతున్నారు. క్రికెట్ కు దానికి సంబంధం లేదు, మేము మాత్రం కొట్టి చంపుతుంటాం, నోరును మూసుకుంటాం అంటే ఓడుకుంటాడు సాయి గారు? ఆ మాట్లాడినోడికి బుద్ధి ఉండాలి, సిగ్గుండాలి. ఇంతనన్నా విధవవాడు. ఆ దేశంలో ఉన్నటువంటి మైనార్టీలను కొట్టి చంపుతున్నారు. ప్రాణం ఉన్నోని తీసుకొచ్చి పెట్రోల్ వేసి తగలబెడుతున్నారు. ఈడ మొత్తం తగలబెడుతుంటారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు. మేము వచ్చాడ కోట్ల రూపాయలు ఇయ్యి, మేము ఆడతాం, సిక్స్లు కొడతాం, ఫోర్లు కొడతాం, వికెట్లు తీస్తాం, మాకు హ్యాష్ ట్యాగులు పెట్టుర్రి, మాకు ట్రెండ్ చేయండి, మమ్మల్ని హీరోలు చేయండి, మేము తీసుకుపోయి ఆటలల్లో అమ్ముకుంటాం, మాది మొత్తం తీసుకుపోయి అని. సిగ్గుండాలే విధవలకి. ఇంతనైనా ఒక్కడైనా స్పందిస్తుండే సాయి గారు? రక్తం ఉడుకుతుంది. హిందువులుగా అక్కడ ఉన్నటువంటి హిందువులు పడుతున్నటువంటి నరక యాతనలు చూస్తుంటే అసలు నాకే ఒక చేతిలో గన్ను ఉంటే తీసుకుపోయి బంగ్లాదేశ్ ఉగ్రవాదులను కాల్చి చంపాలన్నంత కోపం వస్తుంది. కాకపోతే చట్టం ఎవరి చేతుల్లోకి ఉండొద్దు. ప్రజాస్వామ్య దేశం మనది, గొప్ప దేశం మనది. ఇక్కడ ఒక కోర్ట్ అనే ఒక వ్యవస్థ ఉంది, లా అండ్ ఆర్డర్ అనే ఒక వ్యవస్థ ఉంది, పోలీస్ అనే వ్యవస్థ ఉంది.
అంతర్జాతీయ సదస్సులో ఆ దేశం చేస్తున్నటువంటి ఉగ్ర ముగ్గులకు ఖచ్చితంగా నా భారతదేశం సమాధానం చెప్తుందన్న ఒక నమ్మకం ఉన్నది. రక్తం ఉడుకుతుంది సాయి గారు గట్టిగా చెప్పాలంటే. ఎంత ఎంత క్రూరంగా కొట్టి చంపుతున్నారు. ఆ వీడియోలు చూస్తా ఉంటే చెట్టుకు వేలాడదీసి మరి పెట్రోల్ బసి తగలబెడుతుంటే ఎంత బాధ అనిపిస్తుంటది. సాటి హిందువులాలు, మైనార్టీలాలు, ఈ దేశంలో మైనార్టీలకు ఎంత రక్షణ ఉన్నది. ఈ దేశంలో మైనారిటీ ప్రధానమంత్రి అయ్యిండు, రాష్ట్రపతి అయ్యారు, గవర్నర్లు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, బీసీసీఐకి ఒక కీలకమైనటువంటి పొజిషన్ లో ఉన్నారు. ఎక్కడ చూసినా మైనార్టీలు మెజారిటీలను తేడా లేకుండా ఈరోజు సస్యశ్యామలంగా భారతదేశంలో ఇంతగానం ఉంటే అక్కడ మైనార్టీలకు రక్షణ ఉండదా? హిందువుల సంఖ్య తగ్గిపోతుందా? హిందువులు మతం మారాలా? శివాజీ గారు ఒకసారి రైట్, ఆ స్పోర్ట్స్ అనలిస్ట్ రాకేష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ ఐపీఎల్ నుంచి కేకేఆర్ నుంచి పూర్తిగా బీసీసీఐ కూడా ఆ ప్లేయర్ని తప్పించాలని కూడా వాళ్ళకి లెటర్ పెట్టినట్టుగా కూడా కనపడుతుంది. ఒకసారి రాకేష్ గారితో కూడా మాట్లాడి మనం తెలుసుకుందాం దానికి సంబంధించి. రాకేష్ గారు, సో బీసీసీఐ కూడా ఈ యొక్క వస్తున్నటువంటి డిమాండ్ల మీద ఐపీఎల్ నుంచి ఆ ప్లేయర్ని ముస్తఫిజుర్ రెహమాన్ ఎవరైతే ఉన్నారో అతని ప్లేయర్ని తప్పించాలని చెప్పేసి బీసీసీఐ కూడా లెటర్ రాసినట్టుగా తెలుస్తుంది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇంకా ఈ ప్లేయర్తో పాటు ఇంకా ఇలాంటి డిమాండ్లు వస్తే మిగతా ప్లేయర్లను కూడా ఐపీఎల్ నుంచి తొలగించేటువంటి అవకాశం ఏమైనా ఉందా? బీసీసీఐ తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఇంకేమైనా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉందా? జనరల్లీ మనం యాజ్ అ క్రికెట్ లవర్ మనం క్రికెట్ లాగా చూస్తాం. కానీ ఇక్కడ ఎనీథింగ్ అది దేశానికి సంబంధించినప్పుడు ఏదైనా కూడా ఫస్ట్ దేశం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. మిమ్మల్ని ఒకసారి 2008కి తీసుకెళ్తాం. ఎందుకంటే 2008లో ఫస్ట్ సీజన్ ఆఫ్ ఐపీఎల్ మీకు కూడా గుర్తుంటుంటుంది. పాకిస్తాన్ ప్లేయర్స్ మన హైదరాబాద్ టీంలో ఉండే, రాజస్థాన్ టీంలో ఉండే, కేకేఆర్ టీంలో ఉండే, ఢిల్లీ టీంలో ఉండే. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల ఇప్పటి వరకు కూడా బీసీసీఐ వాళ్ళని అలౌ చేయలేదు. అలౌ చేయకపోవడం వల్ల వాళ్ళకి ఎంత నష్టం జరిగింది, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏ విధంగా నష్టపోయిందో కూడా చూసాం. అది తెలిసి కూడా ఇప్పుడు బంగ్లాదేశ్ బోర్డు అట్లనే చేస్తుంది. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ సెప్టెంబర్లో మన ఇండియా బంగ్లాదేశ్కి వెళ్ళి క్రికెట్ ఆడాల్సి ఉండే. కానీ అక్కడ ప్రస్తుతం ఇందాక మన మిత్రుడు చెప్తున్నట్టు వాళ్ళ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే మన ఇండియాలో తలదాల్చుకుని ఉన్నారో అప్పుడు అలాంటి పరిణామాలు జరగడంతో ఇండియా అక్కడికి వెళ్ళలేదు. కాకపోతే ఎప్పుడైతే ఈ దీపు చంద్ర దాస్ని హత్య చేసి చంపి చెట్టుకి ఎలాడదీసి కాలబెట్టిరో దాని తర్వాత ఇది ఒక మేజర్ ఇష్యూ లాగా మారింది. ఇది కేవలం ఇండియాకి సంబంధించిందే కాదు, ప్రపంచం మొత్తంలో ఉన్న హిందువులందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండించారు. అది అక్కడ చంపింది ముస్లిం వాళ్ళు, చనిపోయింది హిందూ అయినా కూడా క్రిస్టియన్ సోదరులు కూడా దీన్ని ఖండించారు. ఎందుకంటే అట్లా జరగొద్దని. ఇందాక మీరు కూడా అంటున్నారు, అదే ఇది ఎక్కడ జరిగినా ఎవరిని జరిగినా ఇలాంటివి జరగద్దని. సో ఇలాంటి టైంలో బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఏం చేయకపోయినా కూడా ఎప్పుడైతే దేశం తీసుకునే నిర్ణయం సరిగా ఉండదో అది దేశ పౌరులకు కూడా నష్టపరిహారంగానే మారుతుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ చేస్తున్నది అదే. దీనివల్ల బంగ్లాదేశ్ చాలా రకాలుగా నష్టపోతుంది. అది బంగ్లాదేశ్కి ఇంకా అర్థం అవట్లేదు. ఇప్పుడు మీరు చూస్తే అక్కడ కరెక్ట్గా సంపూర్ణ గవర్నమెంట్ కూడా లేదు. అక్కడ ఒక మిలిటరీ ఫోర్స్ లేదంటే ఎవరో ఫార్మర్ గవర్నమెంట్ అఫీషియల్ తోని బంగ్లాదేశ్లో నడిపిస్తున్నారు. సో ఐ థింక్ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం కరెక్టే. ఎందుకంటే మనకి ఎంత క్రికెట్ ఇష్టం ఉన్నా కూడా నేషన్ ఫస్ట్, మన సిటిజన్స్ కాబట్టి కంట్రీ ఫస్ట్, దాని తర్వాతనే ఏదైనా. లేకపోతే గాంభీర్యాలు కనిపిస్తున్నట్టుగా కనపడుతుంది రాకేష్ గారు. ఏంటంటే బంగ్లాదేశ్ పైన ఆ ప్లేయర్ ఒక్కని పైన బీసీసీఐ ఒక ప్రైవేట్ టోర్నమెంట్ తప్పించడానికి నిర్ణయం తీసుకుంటే బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి క్రికెట్ బోర్డే ఇప్పుడు బీసీసీఐకి ఒక లెటర్ రాసిందంట. వచ్చేటువంటి వరల్డ్ కప్లో T20 వరల్డ్ కప్లో మేము ఇండియాలో ఆడడానికి అనుకూలంగా లేవు, అవి వేదికలు శ్రీలంకకు మార్చాలనేటువంటి ఒక డిమాండ్ కూడా తీసుకొచ్చిందంట. ఇదిలా చూడొచ్చు అంటారు? సాధ్యమయ్యే పని? బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యం సాయి గారు, బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యం మొత్తం చచ్చిపోయింది. బంగ్లాదేశ్ మాటలు ఎవరు పట్టించుకోనికి సిద్ధంగా లేరు. బంగ్లాదేశ్ బోర్డు, ఆ క్రికెట్ బోర్డు ఇచ్చినటువంటిది పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంత సీరియస్ విషయం ఏం కాదు సాయి గారు. ఇది దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యం మంటగలిసిపోయింది. అక్కడ ఉన్నటువంటి పౌరుల్ని వాళ్ళు కొట్టి చంపుతున్నారు. ఆర్మీ వచ్చేసి పౌరులను చంపుతున్నదంటే వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్ అది పిచ్చి కాగితం అవుతుంది తప్ప అది అథెంటిక్ ఎట్లయితే సాయి గారు? బంగ్లాదేశ్ క్రికెటర్లు ఒకడైనా వచ్చి ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి దాడులు కరెక్ట్ కాదు, మైనార్టీలకు రక్షణ ఉంటది, మైనార్టీల హక్కులు మనం కాపాడాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి ఒక క్రికెటర్ అయినా చెప్పిండా? ముస్తాఫిజుర్ రెహమాన్ కు 9,20,00,000 పెట్టి మనం కొన్నాం. ఆ విజ్ఞతతోటైనా ఇక్కడ ఉన్నటువంటి మెజార్టీ ప్రజలైనటువంటి హిందువుల ఆకాంక్ష ప్రతి దేశంలో హిందువులు కూడా ప్రతి ఒక్కరు కూడా శాంతిగా ఉండాలి. నేను ఒక మైనార్టీ, అంటే భారతదేశంలో మైనార్టీ అయినప్పటికీ ఇక్కడ నాకు ఇంతగానో ప్రాధాన్యత ఉన్నది, ఇంతమంది అభిమానులు ఉన్నారు.
ప్రతి ఒక్కరు కూడా భారతీయులందరూ కూడా మమ్మల్ని అక్కడే చేర్చుకుంటారు, ఆటకు ప్రాధాన్యత ఇస్తారన్న ఒక ఆకాంక్షతో అతను మరి దాన్ని ఖండించలేదు ఎందుకు? బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఎందుకు ఖండిస్తలేదు అంటే సాయి నుంచి గారు దీన్ని వినిపిస్తున్న పెద్దగా సీరియస్ తీసుకోవాల్సినటువంటి విషయం లేదు. నన్ను అడిగితే ఇంకొక విషయం, శివాజీ గారు ఇంకోటి BCCI కూడా బంగ్లాదేశ్ ఈరోజు సీనియర్ శివసేన పార్టీ క్రీడాకారులు డిమాండ్ చేస్తా ఉన్నది. బంగ్లాదేశ్ సీనియర్ క్రీడాకారులు ఏమంటున్నారంటే అక్కడ ఉన్నటువంటి పెద్దలు అసలు ఐపీఎల్ ఇప్పుడు మేము బ్యాన్ చేస్తాము, మా ప్లేయర్ని ఎట్లా వెనక్కి పంపించేస్తారు, అసలు ఐపీఎల్ ఇంకా చూసేటువంటి అవకాశమే ఉండదు బంగ్లాదేశ్లో అనేటువంటి ఒక ధోరణితో వాళ్ళు మాట్లాడుతున్నారు. దీనికి ఏం చెప్తారు? సాయి గారు, మనం ఒక రాష్ట్రం అంత ఉంటుంది బంగ్లాదేశ్ గట్టిగా మాట్లాడితే, మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్ర జనాభా అంత ఉంటుంది బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ గురించి అంతా వెరీ కావాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ లాంటి దేశాలు, చైనా లాంటి దేశాలతోటే భారతదేశం పోరాడుతుందండి. బంగ్లాదేశ్ అనేది చాలా చిన్న విషయం గట్టిగా మాట్లాడితే. కాకపోతే దాన్ని అంతా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రజాస్వామ్యం, అంతర్జాతీయం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, కొన్ని లిమిట్స్ ఉన్నాయి కాబట్టి భారతదేశం ఇప్పటికి కూడా ప్రపంచం ముందు ఇట్లాంటి సమస్యలన్నీ కూడా తీసుకుపోతుంది. భారతదేశమే సాల్వ్ చేయాలి, భారతదేశం రంగంలోకి దిగుతనే ఇదంతా సాల్వ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా భారతదేశం దిగుతుంది, భారత ప్రభుత్వం చూసుకుంటుంది అని చెప్పేసి కూడా ఈరోజు పూర్తి విశ్వాసంతో ఇక్కడ ఉన్నటువంటి భారతీయులందరూ కూడా 140 కోట్ల మంది ఈరోజు ఆకాంక్షిస్తున్నారు, స్వాగతిస్తున్నారు, నమ్ముతున్నారు. ఇంకొక విషయం ఏం డిమాండ్ చేస్తా ఉన్నా అంటే, BCCIకి ఈరోజు స్పష్టంగా చెప్పదలుచుకుంది శివసేన పార్టీ. మేము మొదట నుంచి కూడా బంగ్లాదేశ్ క్రికెట్ ప్లేయర్స్ బైకాట్ ఇన్ IPL అనే ఒక హ్యాష్ ట్యాగ్ ఏదైతే చేసినామో, ఏదైతే కార్యక్రమం, ఇదొక మంచి ఒక శుభ పరిమాణం ఏదైతే శివసేన పార్టీ బయటికి తీసుకొచ్చిందో, ఖచ్చితంగా ఈరోజు KKR కు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం, BCCIకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం, అదేవిధంగా భారత ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కాకపోతే అఫీషియల్ గా బంగ్లాదేశ్ క్రికెటర్లని నిషేధించాలని చెప్పి శివసేన పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. నిషేధించేంత వరకు శివసేన పార్టీ ఫైట్ చేస్తూనే ఉంటది, ఖచ్చితంగా బరాబర్ రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతుంది. మొదటగా మా యొక్క కార్యాచరణ ఏంటనేది మేము సుస్పష్టంగా చెప్పినాం. బాల్ ఠాక్రే గారు బొంబాయిలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడొద్దు అని చెప్పేసి స్పష్టంగా చెప్పిండు. చెప్పిన తర్వాత కూడా నిర్వహిస్తామని చెప్పేసి BCCI అధికారులు ముందుకొస్తే, వాంకడే స్టేడియంలో ఏం జరిగింది, మ్యాచ్ జరిగిందా జరగలేదు అనేది ప్రపంచానికి తెలుసు, ఎవరు కూడా మర్చిపోలేదు. ఆయన సైనికులం మేము, ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు నేను కూడా అదే చెప్పిన. బంగ్లాదేశ్ క్రికెటర్ ఒక్కడైనా హైదరాబాద్ గడ్డకు వస్తే 100% అడ్డుకుంటాం, మ్యాచ్ జరగదని చెప్పేసి బరాబర్ చెప్పినాం, చేసేందుకు కూడా సిద్ధంగానే ఉన్నాం. ఎందుకంటే ఇది ధర్మం, ఇది న్యాయం, మైనార్టీల పక్షాన కొట్లాడే వీరత్వం, వాళ్లకు మేమున్నామని చెప్పే ఒక గట్టి సమాధానం, ఆ దేశంలో ఇంకేది జరగకుండా చూసుకునే ఒక ముందు చూపు ఆలోచన. కాబట్టి ఈ విధంగా బంగ్లాదేశ్ క్రికెటర్స్ తోటి IPL ఉండొద్దు, క్రికెట్ సిరీస్లు ఉండొద్దు, ఫుట్బాల్ సిరీస్ ఉండొద్దు, హాకీ ఉండొద్దు, ఇంకేం ఉండొద్దు. పాకిస్తాన్ దేశాన్ని ఈ రోజు ఏదైతే ఏకాకిగా చేసినామో అదే విధంగా ఉండాలని చెప్పేసి ఈ రోజు శివసేన పార్టీ డిమాండ్ చేస్తున్నది. మైనార్టీలు సురక్షితంగా ఉన్నారు. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. రాకేష్ గారు, ఒకసారి ఈ ఇంతకుముందు మాట్లాడిన పాయింటే, BCCIకి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేసినట్టుగా కనపడుతుంది. వచ్చే నెలలో T20 వరల్డ్ కప్ జరగబోతుంది భారత్ శ్రీలంక 2 వేదికల మీదుగా. ఇప్పుడు భారత్లోనే 4 మ్యాచ్లు జరగబోతున్నాయి బంగ్లాదేశ్కి ఇతర దేశాలతో. ఆ 4 వేదికలను మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇది సాధ్యమయ్యేటువంటి పనేనా? ఇఫ్ పాసిబుల్ ICC నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ BCCIకి ఎలాంటి సంబంధం లేదు. మనం ఇక్కడ గ్రహించాల్సింది, ఇది బైలాటరల్ సిరీస్ కాదు, బంగ్లాదేశ్ ఇండియా ఆడుతున్న సిరీస్ కాదు, వరల్డ్ క్రికెట్ మొత్తం ఆడుతున్నారు, ICC కండక్ట్ చేస్తున్న ఈవెంట్. కాబట్టి సెక్యూరిటీ పరంగా ఏమైనా ఇబ్బందులు వస్తాయి అన్నప్పుడు ఖచ్చితంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఆ నిర్ణయం తీసుకుని ఏవైతే ఆ 4 మ్యాచ్లు ఉన్నాయో 4 మ్యాచ్లను షిఫ్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ మనం ఇంకోటి కూడా గమనించాల్సింది, బంగ్లాదేశ్ ఇండియాలో ఆడే మ్యాచ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ వెన్యూస్ ఏంటి, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఇవన్నీ కన్సిడరేషన్లోకి వస్తాయి. అండ్ ఇంకోటి, ICC చైర్మన్ కూడా జైషానే కాబట్టి దీని మీద డెఫినెట్గా నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఇండియాలో జరిగితే ఖచ్చితంగా అది ఏ ప్లేస్లో జరిగినా కూడా ఇబ్బందికర పరిస్థితులే ఉంటాయి. సెక్యూరిటీ ఫోర్సెస్ని ఎన్ని రకాలుగా మోహరించినా కూడా కట్టర్ హిందూవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా బంగ్లాదేశ్ టీంని అడ్డుకునే ప్రయత్నాలు 100% జరుగుతాయి. అది బంగ్లాదేశ్ బోర్డు ICCకి BCCIకి లెటర్ రాసినా రాయకున్నా దీన్ని ICC ఖచ్చితంగా వాళ్ళే ఒక నిర్ణయం తీసుకుంటారు బంగ్లాదేశ్ బోర్డుతో సంబంధం లేకుండా. నాకు అనిపించేది ఏంటంటే మోస్ట్ లైక్లీ బంగ్లాదేశ్ మ్యాచ్లన్నీ కూడా
శ్రీలంకలో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ మ్యాచ్లు ఎలా అయితే శ్రీలంకలో జరుగుతాయి, బంగ్లాదేశ్ మ్యాచ్లు కూడా అలానే జరుగుతాయి. కానీ ఇంకోటి బంగ్లాదేశ్ గురించి పెద్దగా క్రికెట్లో మనం చూస్తున్నాం, మీరు కూడా చూస్తుంటారు. 2000s నుంచి చూస్తున్నాం, వాళ్ళు టెస్ట్ ప్లేయింగ్ నేషన్గా ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు పెద్దగా మేజర్ టోర్నమెంట్స్లో సూపర్ 6, సూపర్ 8 లేదంటే ప్లే ఆఫ్స్ లేదంటే సెమీఫైనల్ వరకు వచ్చిన దాఖలాలు జస్ట్ వేల మీద లెక్క పెట్టవచ్చు. సో ఐసీసీ దీన్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది. తీసుకెళ్లి బంగ్లాదేశ్ మ్యాచ్లు శ్రీలంకలో పెట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇండియాలో ఆడకుండా ఉంచడం, ఇండియా ఎలా అయితే ఐసీసీని రిక్వెస్ట్ చేసుకుంటుందో ఐసీసీ కూడా దాన్ని కన్సిడర్ చేస్తుంది. ఎందుకంటే ఇది క్రికెట్ వల్ల వేరే నష్టాలు జరగదు. ఒకసారి ఏమైంది, పాకిస్తాన్లో అన్ని కంట్రీస్ అక్కడికి వెళ్ళడం బ్యాన్ చేసిన తర్వాత కూడా శ్రీలంక కొంచెం ముందడికి వేసి వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ ప్లేయర్స్కి ఏం జరిగిందో చూసినాం. వాళ్ళని షూట్ చేసారు హెలికాప్టర్లు వచ్చి. సో దాని తర్వాత మళ్ళీ ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి. సో ఇవన్నీ ఏంటంటే మనం హ్యాండిల్ చేయొచ్చు అనుకుంటాం, కానీ హ్యాండిల్ చేయకుండా చేయి దాటిపోయే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఇండియా పాపులేషన్ అట్లుంది. బంగ్లాదేశ్లో మైనారిటీలు హిందువులు, కానీ ఇండియాలో మెజారిటీ హిందువులు కాబట్టి ఖచ్చితంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ఛాన్స్ ఉంటాయి. సో మోస్ట్ లైక్లీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బంగ్లాదేశ్ మ్యాచ్లని శ్రీలంకకు షిఫ్ట్ అయ్యేది. వచ్చే సెప్టెంబర్లో కూడా ఇండియా బంగ్లాదేశ్కు వెళ్లాల్సిన టూర్ ఒకటి ఉంది, అక్కడ మ్యాచ్లు ఆడేది. అది కూడా అవసరం లేదు అని చెప్పేసి ఇప్పుడు శివాజీ లాంటి వారు కానీ మిగతా మన చాలా మంది డిమాండ్ చేస్తున్నారు వాళ్ళతో ఆడొద్దు అని చెప్పేసి. ఆ షెడ్యూల్ ఇంకా చాలా రోజులు ఉంది కాబట్టి, నెలల టైం ఉంది కాబట్టి వెళ్తే బెటర్ అంటారా? ఇండియా బంగ్లాదేశ్కి వెళ్ళి అక్కడ ఆడాల్సిన పరిస్థితి వస్తుందంటారా? వస్తే సేఫేనా? ఎట్లుండే అవకాశం ఉంది? డెఫినెట్ గా ఇండియా ఆడదండి. ఎందుకంటే మనం పాకిస్తాన్ ని ఎప్పటి నుంచి బ్యాన్ చేసినామో తెలుసు. బయలాటరల్ సిరీస్ వాళ్ళతో టెస్ట్ మ్యాచ్ ఆడట్లేదు. మనం బంగ్లాదేశ్కి వెళ్ళి టూర్ చేసి ఆడాల్సిన పరిస్థితి లేదు. వాళ్ళతోనే న్యూట్రల్ వెన్యూలో కూడా ఆడే అవసరం కూడా లేదు నాకు తెలుసు. కాకపోతే వాళ్ళతో ఆడే టెస్ట్ మ్యాచ్లు ఏవైతే ఉంటాయో దాంట్లో వచ్చే పాయింట్స్ మనకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కి కన్సిడర్ అవుతాయి. కాబట్టి దానికి మీరు అన్నట్టు టైం ఇంకా చాలా ఉంది, సెప్టెంబర్, ఆగస్ట్. యాక్చువల్లీ ఇది పోయిన సంవత్సరం జరగాల్సిన టోర్నమెంట్ సిరీస్, కానీ అప్పుడు జరగలేదు, దాన్ని పోస్ట్పోన్ చేశారు. ఎందుకంటే అక్కడ బంగ్లాదేశ్లో పరిస్థితి బాగాలేకుండే. అప్పుడు స్టాచ్యూని పగలు కొట్టడము, లేదంటే ప్రధాని ఇంటి మీదకి రావడం. అండ్ ఆ టైంలో మనం మర్చిపోవద్దు, బంగ్లాదేశ్ హిందూ క్రికెటర్ లిటన్ దాస్ వాళ్ళ ఇంటిని కూడా తగలబెట్టారు, వాళ్ళ ఇంటి మీద కూడా దాడులు చేశారు. సో క్రికెటర్ లాంటి సెలబ్రిటీ పర్సన్కే బంగ్లాదేశ్లో హిందూస్కి ఎలాంటి రక్షణ లేదు అని అంటే మన టీం అలాంటి, మన బీసీసీ అలాంటి సాహసం చేయదు. బంగ్లాదేశ్కి ఇండియన్ క్రికెటర్స్ పంపించి దేశానికి చెడ్డ పేరు వచ్చే విధంగా అయితే ఇండియా చేసుకోదు. రైట్, ఫైనల్గా శివాజీ గారు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఈ స్టేట్మెంట్ ద్వారా కంప్లీట్గా బంగ్లాదేశ్తో క్రికెట్ సత్సంబంధాలు తెంచుకొని వారితో గేమ్ ఆడకుండా వారిని పూర్తిగా అవాయిడ్ చేస్తే ఈ సమస్యకు సొల్యూషన్ వస్తుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా సాయి గారు, ఇది ఒక క్రికెట్ తోటే ముడిపెట్టాల్సినటువంటి విషయం కాదు. భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ హిందువులు అందరూ కూడా మైనారిటీలైనటువంటి బంగ్లాదేశ్ లో వాళ్ళందరికీ కూడా సపోర్ట్ గా నిలబడాల్సిన అవసరం ఉన్నది. ఇది ఒక మంచి విజయంగానే చెప్పొచ్చు. బంగ్లాదేశ్ ని అధికారికంగా మనం ఇక్కడ ఆడనీయకపోవడం అంటే వాళ్ళని ఒక రకంగా దూరం పెట్టినట్టుగానే అనుకోవచ్చు. కాబట్టి ఇది ఇంతటితో ఆపకుండా మనం అందరం కూడా బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులకు అందరికి కూడా రక్షణ కల్పించేందుకు మనం అందరం కూడా బయటికి రావాలి. భారత ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకురావాలి. 100% భారత ప్రభుత్వం ఎప్పుడు కూడా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి మైనార్టీల రక్షణ కోసమే ఉంటది. ఈరోజు సుమన్ టీవీ ద్వారా నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాను, భారత ప్రభుత్వాన్ని సిఏఏను వెంటనే పకడ్బందీగా అమలు చేసి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మైనారిటీలు, హిందువులు, బౌద్ధులు, సిక్కులు, పార్సీలు, బుద్ధులు, ఈ 5కు సంబంధించినటువంటి వీళ్ళందరినీ కూడా భారతదేశానికి తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ పౌరసత్వం ఇవ్వాలి. ప్రపంచంలో ఏ మైనారిటీకి ఇప్పుడు నేను చెప్పినటువంటి 5 ఈ మైనారిటీలకు ఎక్కడ ఏమన్నా ఇబ్బంది జరిగితే నా భారతదేశం ఉంది అని వాళ్ళు గర్వంగా చెప్పుకునే దేశం మన భారతదేశం. కాబట్టి ఇప్పుడు బంగ్లాదేశ్ తో అంతటి అగాంతాలు జరుగుతుంటేనే ఆ దేశ ప్రధానమంత్రి వచ్చి మన దేశంలో తలదాచుకుంది. అంటే భారతదేశం చాలా వెరిఫైడ్, మనకు చాలా క్లియర్ గా మనకు అర్థమవుతున్నది ఇది సురక్షితమైనటువంటి దేశం. ఇక్కడ మైనారిటీలు మెజారిటీలు అనే తేడా లేకుండా ఇక్కడ బతుకుతున్నారు. ఇక్కడైతేనే నాకు రక్షణ కరెక్ట్ గా ఉంటుందని చెప్పి 100 ఇస్లామిక్ దేశాలు ఉంటే కూడా ఆ ఇస్లామిక్ దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఆ ఇస్లామిక్ దేశానికి వెళ్లకుండా ఈ దేశానికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ఇతర దేశాల్లో ఉన్నటువంటి మైనార్టీలందరూ కూడా ఈ భారతదేశం రావాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. సిఏఏను వెంటనే పకడ్బందీగా అమలు చేయాలి.
ఐపీఎల్ లో ఇదైతే ఏదైతే మనం ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెటర్ ప్లేయర్ పైన నిషేధం ప్రకటించినామో అదే తరహాలో మొత్తం సిరీస్ కూడా వాళ్ళతోటి ఆడకుండా ఉండేందుకు భారత ప్రభుత్వం ఐసీఐసీ ఖచ్చితంగా దీని మీద ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని ఇంటర్నేషనల్ సంబంధించినప్పుడు T20 కావచ్చు, వన్ డే వరల్డ్ కప్ కావచ్చు, ఇట్లాంటి వరల్డ్ కప్ మ్యాచ్ వచ్చినప్పుడు తప్పదు కొన్నిసార్లు వేదిక మారుస్తూ ఉంటారు. ఆ వేదిక వేరే దేశాల్లో పోయి ఆడుతూ ఉంటారు. అది పెద్ద విషయం ఏం కాదు. వాళ్ళు మన దేశానికి వచ్చేది లేదు, మనం వాళ్ళ దేశానికి పోయేది లేదు. ప్రపంచం ముందు వీళ్ళు చేస్తున్నటువంటి పిచ్చి చేస్తాలని, ఉగ్ర చేస్తాలని, దిమాగ్ లేని చేస్తాలని ప్రపంచం ముందు చూపెట్టాల్సినటువంటి బాధ్యత భారతదేశం మీద ఉన్నదన్న సంగతి మరొకసారి తెలియజేస్తూ ఇంకొకసారి మళ్ళొకసారి చెప్తున్నా, బంగ్లాదేశ్ క్రికెటర్ హైదరాబాద్ కు వస్తే మాత్రం మ్యాచ్ జరగనిచ్చేది లేదు. దీనికి శివసేన నైతిక బాధ్యత తీసుకుంటది. 100% అక్కడ ఉన్నటువంటి మైనార్టీల కోసం శివసేన కొట్లాడుతుంది. వాళ్ళ ఆర్తనాదాల కంటే క్రికెట్ ఎక్కువేం కాదు, వాళ్ళ హక్కుల కంటే క్రికెట్ ఎక్కువేం కాదు. 100% వాళ్ళ హక్కులే మాకు ఇంపార్టెంట్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సురక్షితంగా ఉండడం కోసమే ఈ రోజు ఈ బైకౌట్ అనేది చేస్తున్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు స్పందించాల్సిన అవసరం ఉన్నది. క్రికెట్ అభిమానులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎంతమంది అయితే క్రికెట్ అభిమానులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను చేతులు జోడించి మరి ఈ రోజు వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ చేయండి. బైకౌట్ బంగ్లాదేశ్ క్రికెటర్స్ ఇన్ ఐపీఎల్ అఫీషియల్ గా పాకిస్తాన్ దేశం పైన విధించినటువంటి నిషేధాన్ని బంగ్లాదేశ్ పైన కూడా విధించాలని చెప్పేసి బీసీసీఐకి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేద్దాం, డిమాండ్ కూడా చేద్దామని చెప్పేసి శివసేన పార్టీ పిలుపునిస్తుంది. థ్యాంక్ యూ శివాజీ గారు, థ్యాంక్ యూ రాకేష్ గారు. సో మొత్తానికి ఇది బంగ్లాదేశ్ క్రికెటర్ ఐపీఎల్లో ఆడడానికి సంబంధించి మొదలైనటువంటి వివాదం ఇప్పుడు పూర్తిగా అక్కడి నుంచి కేకేఆర్ టీం నుంచి వైదొలిగించే వరకు కూడా దారితీసింది. ఆ తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్తో అసలు మొత్తానికే క్రికెట్ సంబంధాలు ఉండాలా లేదా అనేటువంటి ఒక చర్చ కూడా తెరపైకి రావడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి మూమెంట్స్ ఏ రకంగా ముందుకు వెళ్తాయి, రాబోయే సిరీస్లు కానీ ఇప్పుడు జరగబోయేటువంటి వచ్చే నెలలో జరగబోయేటువంటి T20 వరల్డ్ కప్లో కానీ బంగ్లాదేశ్ ఆడేటువంటి క్రికెట్ ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది, తనపైన ఏ రకంగా పడబోతుంది, సెప్టెంబర్లో జరగబోయేటువంటి ఇండియా బంగ్లాదేశ్ టూర్ ఏదైతే ఉందో ఆ సిరీస్లు ఏదైతే ఉన్నాయో అవి కూడా జరుగుతాయా లేదా అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. కాబట్టి చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది.